పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటీవల కాలంలో మనం గనక చూస్తే చాలా చోట్ల రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే బస్సు కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ అది ఇది అని లేకుండా చాలా విచిత్రమైన పద్ధతుల్లో చాలా భయంకరమైన ప్రాణ నష్టంతో అది జరిగే తీరు కూడా చాలా భయానకంగా ఉంటా ఉంది. కాబట్టి కొంతమంది బస్సుల్లో వెళ్ళటానికి భయపడతా ఉంటారు, ట్రైన్స్లో వెళ్ళటానికి భయపడతారు, ఫ్లైట్స్ వెళ్ళాలంటే భయమే, ఏదైనా సరే అసలు ప్రయాణాలంటేనే భయము అనేటటువంటిది రీతిలో అదంతా తయారైపోయింది. కాబట్టి ఈ ప్రయాణాలు, మనుష్యుల ప్రయాణాలు రకరకాలుగా ఉంటుంది. అంటే మనము మన పని మీద ఒక చోటుకు వెళ్ళొచ్చు, లేదా మామూలు సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. రకరకాల ప్రయాణాలు మనకి ఉంటాయి. కొంతమంది అయితే ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోతారు, అక్కడ సెటిల్ అవ్వడానికి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. కొంతమంది వర్తకాల గురించి, వాళ్ళు చేసేటటువంటి వ్యాపారం వాటి గురించి ఏవో తెచ్చుకోవడానికి, ప్రోడక్ట్స్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. మన ప్రయాణాలు అయితే రకరకాలుగా ఉంటాయి. అందులో అసలు మనం ఒక్కొక్కసారి బ్రతుకుతామా లేదా అనే పరిస్థితి కూడా ఇటీవల కాలంలో కనపడతా ఉంది. కానీ దేవుడు తన ప్రజలకు ఒక ప్రయాణ మార్గాన్ని సూచించారు. దానిని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎక్కడుందంటే నిర్గమాకాండం 40వ అధ్యాయం 36వ వచనంలో ఇశ్రాయేలీయులకి దేవుడు సూచించిన ప్రయాణపు విధానం అదేంటంటే మేఘము. అంటే దేవుడు వారికి మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా తోడొచ్చారు తన సన్నిధి. ఆ మేఘము మహిమ, మేఘం అంటే ఆయన మహిమ. అది ఆలయం అంటే ఆ మందిరం పైకి వచ్చినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళేవాళ్ళు. అది ఆగిపోగానే వాళ్ళ ప్రయాణం కూడా ఆగిపోయేది. అంటే మేఘాన్ని బట్టి అది కదిలితే వాళ్ళు బయలుదేరేవాళ్ళు, లేదంటే వారు ఆగిపోయేవారు. ఈ విధంగా వాళ్ళ ప్రయాణ పద్ధతి ఉండేది. ఇది ఒక ప్రయాణ పద్ధతి. అది తాను ఆ మనుషులని తన జనాంగంగా ఎంచుకొని వాళ్ళని తన దేశానికి, అంటే తను వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళని పంపించడానికి దేవుడు ఏర్పరిచిన ప్రయాణ విధానం. ఇంకా అందులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఏం యాక్సిడెంట్స్ ఉండవు. చాలా సేఫ్గా దేవుని రెక్కల మీద మోసుకున్నట్లు మోసుకుంటా వాళ్ళని తీసుకొచ్చారు. అదొక ప్రయాణ పద్ధతి. అదేవిధంగా మనం చూస్తే ఇంకొక ప్రయాణం రూతు గ్రంథంలో మనకు కనపడతా ఉంటుంది. అందులో రూతు తన భర్త ఎలీమెలెకు ఇద్దరు కొడుకులతో పాటు యూదా బెత్లెహేములో కరువు వచ్చిందని వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత భర్తని ఆమె పోగొట్టుకుంటది, బిడ్డల్ని, తన కొడుకుల్ని కూడా వాళ్ళ పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళని కూడా కోల్పోతుంది. ముగ్గురు, అంటే ఇంటికి యజమానులుగా ఉండాల్సిన ముగ్గురిని పోగొట్టుకున్న తర్వాత ఆమె తన ప్రజలను దేవుడు దర్శించవచ్చారని విని ఆమె మోయాబు నుంచి మళ్ళీ యూదా బెత్లెహేముకి వచ్చేస్తుంది. ఇదంతా రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, 6వ వచనంలో ఉంటుంది. తన ప్రజలను దేవుడు దర్శించారని విని ఆమె తిరిగి యూదా బెత్లెహేముకి వచ్చేస్తుంది. అంటే ఆమె ప్రయాణం దేనిని ఆధారం చేసుకుని ఉంది అంటే ఆహారం కోసం. యూదాలో వచ్చిన కరువును బట్టి ఆమె అక్కడి నుంచి, యూదా నుంచి, బెత్లెహేం నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ ఆహారం కోసం వెళ్ళింది. కానీ అక్కడ తన ఇంటికి మూల స్తంభాలైనటువంటి వారిని పోగొట్టుకుని తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో తన స్వస్థలానికి తిరిగి వచ్చేసింది. ఇదొక ప్రయాణం. ఆ విధంగా మనం వివిధమైన ప్రయాణాలు చూస్తూ ఉంటాం. ఆహారం కోసం ఏంటి, లేదంటే వాళ్ళ యొక్క జీవనోపాధి, ఈ రకరకాల ప్రయాణాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఫైనల్గా మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 4వ వచనంలో మనకు 14వ వచనంలో కనపడతా ఉంటుంది. అక్కడ ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణం అవుతారు. అంటే తన దేశం విడిచి ఏదో పని మీద ఆయన వేరే దేశానికి ప్రయాణం అవుతా ఉంటారు. ఆ ప్రయాణపు పద్ధతిలో ఆయన తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని అంతటిని అప్పగిస్తారు. ఇది దేనిని పోలి ఉంది అంటే పరలోక రాజ్యాన్ని పోలి ఉంది. ఆ మనుష్యుని యొక్క మనస్థితి అంటే తన ఆస్తిని వాళ్ళందరికి అప్పగించారు. అప్పగించినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన లెక్క చూసుకుంటారు. ఎవరెవరికి ఎంత అప్పచెప్పానో దానిని వాళ్ళు దానిని వాళ్ళ సామర్థ్యం కొలది పెంచారా లేదా అనేది మనందరికీ తెలుసు. అక్కడ 5 తలాంతులు, 2 తలాంతు, 1 తలాంతు ఇచ్చిన వారి గురించి మనం చూస్తూ ఉంటాం. అంటే వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఎంపిక చేసుకుని ఇచ్చారు. కానీ ఆ సామర్థ్యాన్ని వారు ఎక్కువ చేశారా లేదా అనేది ఎవరెవరి మనస్థితిని బట్టి వాళ్ళకు ఉంది. ఇదంతా కూడా పరలోక రాజ్యాన్ని సూచిస్తా ఉంది. ఈ పరలోక ప్రయాణం గురించి మనం చూసుకుంటే మనము కూడా ఈ లోకం విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ప్రశ్నిస్తారు. ఆయన కూడా ఇందాక చెప్పుకున్న ఉదాహరణలో మనకు అన్ని అప్పగించి
ఆయన మాత్రం పరలోకంలో ఉండి మన కోసం వెయిట్ చేస్తా ఉన్న దేవుడు. ఆయన మనకు అప్పగించినవి ఏమేంటి అంటే మనకున్న చదువు, మనకున్న రూపం, మనకున్న గాత్రం, మనకున్న వాక్చాతుర్యం, మనకున్నటువంటి సంపద, మనకున్న వాహనాలు, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఆయన కృప చొప్పున అందించి దానికి తగినటువంటి జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే జ్ఞానాన్ని కూడా అనేక రీతుల్లో పెద్దల ద్వారా, యాజకుల ద్వారా, వాక్యం ద్వారా మనకి ఇస్తూ ఉంటారు. అయితే మనం ఆ తలాంతుల్ని, దేవుడు అనుగ్రహించిన వాటిల్ని ఏ విధంగా మనము వాడుకున్నాం. మనకి మంచి మాట్లాడగల కెపాసిటీ ఉంటుంది. కొంతమంది ఎలక్యూషన్స్లో, డిబేట్స్లో మాట్లాడమంటే వాళ్ళ ముందు ఎవ్వరు పనికిరారు, అంత చక్కగా వారు మాట్లాడగలరు. ఎంతో మంచి పాయింట్స్ అప్పటికప్పుడు వారు చెప్పగలిగే జ్ఞానం ఉంటుంది. కానీ అలాంటి వారు తమ తోటి వారికి ఎప్పుడైనా యేసుక్రీస్తుని గురించి చెప్పారా? చెప్పకపోతే వారికి ఇచ్చిన వాక్చాతుర్యం వ్యర్థమే కదా. అదే విధంగా మన ఇల్లు మనం ఎంతో చక్కగా కట్టుకుంటాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ గూడు ఎప్పుడైనా సరే దేవుని మహిమ కోసం, ఆ దేవుని స్తుతించడానికి వాడబడిందా? దైవజనుల కోసం ఎప్పుడైనా సరేది ఒక ఆశ్రయంగా ఉందా లేదా అంటే ఎప్పుడూ లేకపోతే అంత మంచి ఇల్లు దేవుడు మనకి ఇచ్చినప్పుడు, మనం దేవుని దగ్గర చేరుకున్నప్పుడు తీర్పులో దేవుడు మనల్ని అడిగితే మనం ఏం చేస్తాం? అదేవిధంగా మన చదువు ద్వారా, ఒక స్టేటస్ ద్వారా మనము మన బిడ్డలు బతకగలిగేటటువంటి సంపదని మనం సమకూర్చుకోవచ్చు. కానీ ఎప్పుడైనా దాని ద్వారా సేవకుల కోసం వాడామా అంటే ఇవన్నీ దేవుడు అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు. నిజంగా ఆయన ఊహించిన విధంగా, ఆశించిన విధంగా మనం గనక వాడగలిగితే ఆయన ఎంతగానో సంతోషిస్తారు. మన కోసం ఆయన ఇచ్చినవన్నీ, ఆ యొక్క దీవెనలన్నీ, ఆ తలాంతులన్నీ కూడా మనము మన సామర్థ్యం కొద్దీ మనము వినియోగిస్తే మన ప్రయాణం ఈ లోకంలో సుఖవంతమైనట్లే. ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడ్డా, ఎంతగా మనం ఎన్ని చేసినా సరే దేవుని మాటను ఇతరులకి మనం ప్రచురించకపోతే మన ప్రయాణము వ్యర్థమైనట్లే. ఈ లోకం నుంచి పరలోకం ప్రయాణం మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బడా నమ్మకమైన మంచి దాసురాలా అనగలిగితే ఖచ్చితంగా మన ప్రయాణం సఫలమైనట్లే. ఈ లోకంలో చేసే వాహనాలపైన చేసే ప్రయాణం లాంటిది కాదది. ఈ లోకం నుంచి మనం దేవుడి దగ్గరికి వెళ్తే నిత్య జీవం కోసమే వెళ్ళాలి, అంతేగాని నిత్య నరకం కోసం మనం వెళ్ళకూడదు. మనల్ని బడా నమ్మకమైన మంచి దాసులారా అని పిలిస్తే మనం ఎంతో సఫలమైనట్లు. అలా కాకుండా సోమరి అయిన చెడ్డ దాసుడా అని పిలిస్తే గనక మన జీవితాంతం ఎన్ని అనుభవించినా, ఎన్ని పోగేసుకున్నా మన ప్రయాణం ఈ లోకంలో వ్యర్థమే. కాబట్టి మంచి ప్రయాణం చేస్తూ దేవుని చేరుకుని ఆయనకి తగిన బిడ్డలుగా మనం ఉండాలని, మన పిలుపుకి తగినటువంటి జీవితాన్ని జీవించాలని మనమందరం ఆ విధంగా దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నాయన ప్రయాణం గురించి కొన్ని విషయాలు మీరు నా ద్వారా ప్రభా మాట్లాడించారు తండ్రి. ఈ లోకపు ప్రయాణం సఫలమైందా లేదా అనేది ప్రభా మేము మీ దగ్గరికి చేరుకున్నప్పుడే తెలుస్తుంది ప్రభా. నాయన ఉన్నవారి దగ్గర నుంచి ఉన్నవారికి మరింతగా మీరు ఇస్తానంటున్నారు ప్రభా. నువ్వు ఇచ్చిన తలాంతుల్ని వాడుకుంటే ప్రభా ఇంకా మరింత ఎక్కువ మాకు ఇస్తారు ప్రభా. వాడుకొని వారి దగ్గర నుంచి కూడా తీసివేసి వాడుకునే వారికి ఇస్తానంటున్నారు ప్రభా. మేము అటువంటి స్థితికి చేరుకోకూడదు, కానీ నీ దగ్గరికి ప్రయాణం అయినప్పుడు ప్రభా నీ దగ్గర నుంచి బలా నమ్మకమైన మంచి దాసులారా అని అనిపించుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభ యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.